చెప్పా. మిమ్మల్ని డిప్యూటీ స్పీకర్గా పెట్టడం వలన తెలుగుదేశం పార్టీ సైలెంట్ చేయటానికి బెటర్ ఏమో అనేటువంటి ఒక వాదన ఉంది బయట. మీరు దాని గురించి ఏమనుకుంటారు? బయట ఆ వాదన ఉన్న మాట నిజం. కానీ అంటే ఇప్పుడు నేను సైలెంట్గా ఉన్నానో లేదో నాకు తెలియదు. మరి ఇప్పుడు నేను సైలెంట్గానే ఉన్నానా? అది మీరు అంచనా వేసుకోవాలి. మీ అంచనా ఏంటని అడుగుతున్నా. మా అంచనా ప్రకారం మీరు మాట్లాడుతూనే ఉన్నారు కదా. ఇప్పుడు ప్రభుత్వం కనుక ఇప్పుడు మీరు ఫర్ సో ఎగ్జాంపుల్ అంటే మా పార్టీ అంచనాలు తప్పినాయి కాదు, నేనేమంటున్నా అంటే 2019లో మీరు ఆ పార్టీలో జగన్ పార్టీలో ఉన్నారు. అక్కడ నుంచి మీరు బయటకు వచ్చేసారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి 2024 దాకా ఫైటింగ్ నడిచింది. మీరు ఆ పార్టీలోనే ఉన్నారు. పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేయలేదు. తర్వాత ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత మీరు తెలుగుదేశం టికెట్ మీద మీరు గెలిచారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే అక్కడ ఉన్నంత కాలం, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నంత కాలం ఆ పార్టీ ప్రజల ఆశలకి భిన్నంగా వ్యవహరిస్తోందని మీరు అలిగారా, లేకపోతే వ్యక్తిగత కారణాల వలన జగన్మోహన్ రెడ్డి మీద? నేను అప్పుడు పార్టీని ప్రశ్నించలా, ప్రభుత్వాన్ని ప్రశ్నించా అనునిత్యం. ఏమని? ఇదిగో ఈ తప్పు చేస్తున్నారు, ఈ తప్పు చేస్తున్నారు, ఈ తప్పు చేస్తున్నారు అని కదా. మరి ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ధోరణులు కనుక అవలంబిస్తే, లేకపోతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు పరచకపోతే మీరు అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం మీద కత్తి తిప్పుతారా, యుద్ధం ప్రకటిస్తారా? ఒకటి, ఆ పరిస్థితి రాదు. రెండు, నేనున్న పదవిలో రాజ్యాంగానికి ఏదైనా వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తే అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అని నేను అఫీషియల్గా వాళ్ళకి సూచన చేయగలను. అంతే అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం ప్రకటించినట్టుగా కాదు. ఎందుకంటే అప్పుడు నేను రాజ్యాంగబద్ధ ఎంపీనే, కానీ ఇటువంటి పదవిలో లేను. అంటే ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పీకర్ వ్యతిరేకంగా కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేసే పనికి నేను జవాబుదారీ కాదు. అసలు నేను జవాబుదారిని కాదు. ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే మటుకు నేను ఖచ్చితంగా సూచిస్తాను. వెదర్ సంబడి మే ఫీల్ ఇట్ యాజ్ క్రిటిసిజం ఆర్ ఎనీథింగ్, అది నేను ఇది సమంజసం కాదు అని చెప్పి నేను ఆ మాట్లాడే స్వేచ్ఛ నాకు ఉంది. ఇప్పుడు నేను ఓపెన్గానే అన్నా, ఏది ఇప్పుడు పాస్టర్స్కి జీతాలు ఇస్తున్నారు కొద్దిమందికి, యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఇవ్వడానికి లేదన్నది నేను ఓపెన్గానే మాట్లాడా. అన్న 3-4 సార్లు పార్టీ పరంగా స్టాండ్లో కూడా పార్టీ పరంగా కూడా అన్నవాళ్ళ వ్యక్తులు ఉన్నారు. సో కాబట్టి మీరు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదు. కానీ నేనన్నది ఏంటంటే, ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే రాజ్యాంగబద్ధంగా ఉండమని సూచిస్తాను అని చెప్పారు. అక్కడ మీరు సూచించడం కాదు, మీరు ఏకంగా మీడియాలో యుద్ధమే ప్రకటించారు కదా. అది అక్కడ రాజ్యాంగ వ్యతిరేకమే కాదు, అక్కడ ఎన్నో పనులు రాజ్యాంగ వ్యతిరేకం, ఈవెన్ చేయకూడనివి, అట్రాసిటీస్ ఆన్ పీపుల్. ఇప్పుడు నన్నే తీసుకెళ్ళి కొట్టారు, మరి పోరాడాలి కదా. ఇంత అన్యాయంగా కొట్టారేంట్రా, నన్నే తీసుకెళ్ళి కొట్టారంటే పోరాడాలి కదా. నేనేదో ఆ పార్టీ సభ్యుని కనుక నోరు మూసుకు కూర్చోవాలా? లేదు, నా పరువు పోతుంది అని కొట్టినా సరే కొట్టలేదని చెప్పి అబద్ధం చెప్పాలా? నిజం చెప్పాను. వాళ్ళు ఇలా తీసుకెళ్ళి కొట్టారని చెప్పాను, ఇలా కొట్టించారని చెప్పాను.